వెల్కమ్ టు ఫ్లేవర్స్ విత్ సాయ్. హెల్దీ ఫుడ్ అంటే దిమాగ్ ఖరాబ్ అనుకుంటురా? అయితే ఈ ఛానల్ మీకోసమే. ఈ ఛానల్లో హెల్దీ ఫుడ్ ఎంత టేస్టీగా ఈజీగా చేయొచ్చో నేను మీకు చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు, ఇక స్టార్ట్ చేద్దాం. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చేసా, దాంతోపాటు రైస్ ఇంకా బ్రాకలీ అయితే పెట్టుకున్నా. టేస్ట్ అయితే ఇచ్చి పడేసింది. ఇది మనకి మంచి బ్యాలెన్స్డ్ హై ప్రోటీన్ మీల్. దీంట్లో వచ్చేసి మనకి 39 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంది, విత్ టోటల్ ఆఫ్ 662 క్యాలరీస్. రైస్ వద్దు అనుకుంటే మీకోసం వేరే ఆప్షన్స్ అయితే తీసుకొచ్చా. రైస్ బదులు మీరు కీన్వా కూడా తినొచ్చు, చపాతీ, బ్రెడ్ లాంటివి కూడా తినొచ్చు. ఏది మ్యాటర్ చేస్తుందంటే క్వాంటిటీ, అది జర చూసి తినండి. సో నెక్స్ట్ ఒక 10 ml ఆయిల్ అయితే వేసుకోండి. సో బేసిక్గా నేను కుకింగ్ అయితే అవకాడో ఆయిల్ ఆర్ గీ అయితే వాడతా. సో నేను అవకాడో ఆయిల్ పర్టికులర్గా ఎందుకు వాడతా అంటే దానికి స్మోక్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే అదర్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ కూడా వాడుకోవచ్చు. సో ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాక మనము ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్స్ని మంచిగా కలుపుతూ కుక్ చేయండి. సో ఒక మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేయండి. నెక్స్ట్ మనము పెద్దగా కట్ చేసుకున్న టమాటాస్ అయితే వేసుకుందాం. మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, ఎట్లయినా మనం లాస్ట్కి మిక్సీ కొడతాం. తర్వాత ఒక 6 grams క్యాష్యూస్ అయితే వేసుకోండి. సో దీంట్లో వచ్చేసరికి మనకి 32 క్యాలరీసే ఉన్నాయి. సో దీనివల్ల మనకి మంచి క్రీమీ గ్రేవీ అయితే వస్తుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కారం వేసి 2 to 3 minutes బాగా కుక్ చేసి పక్కన పెట్టండి. అది చల్లగా అయినాక మిక్సీలో బ్లెండ్ చేయాలి. సో అప్పటిలోపు మనం టైం వేస్ట్ చేయకుండా బ్రాకలీని కుక్ చేద్దాం. ఈరోజు మీల్లో మనకి సోర్స్ ఆఫ్ ఫైబర్ ఈ బ్రాకలీ. ప్రతి మీల్లో ఫైబర్ ఇంక్లూడ్ చేస్తే మన లాంగ్ టర్మ్ హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ప్రజెంట్ మీరు ఫైబర్ లైక్ వెజిటేబుల్స్ తినకపోతే, ప్రజెంట్ ఏం కాదు బట్ ఫ్యూచర్లో ఏజ్ పెరిగే కొద్దీ ఫుడ్ అరుగుతలేదు అని రకరకాల డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో మీరు లేట్ చేయకుండా ఇప్పటి నుంచే మంచి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి ఎవ్రీ మీల్లో. నేను ఈ ఫైబర్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇంకా ఇప్పుడు మనం బ్రాకలీ ఎలా కుక్ చేస్తామో చూసేద్దాం. చాలా సింపుల్. 1/2 teaspoon ఆయిల్ వేసి మంచిగా వాష్ చేసుకున్న బ్రాకలీ వేసి లో టు మీడియం హీట్లో ఒక 10 minutes వరకు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేయండి. తర్వాత మీకు ఇష్టం ఉన్న సీజనింగ్ అయితే వేసుకోండి. నేనైతే సింపుల్గా సాల్ట్ ఇంకా కారం వేసుకున్నా. ఇదైతే ఆప్షనల్ స్టెప్. ఒక 150 to 200 ml అన్స్వీటెండ్ ఆల్మండ్ మిల్క్ అయితే బాయిల్ చేసుకోండి. సో దీనివల్ల రిచ్ గ్రేవీ ఇంకా బటర్ చికెన్ లాగా అయితే టేస్ట్ ఇస్తుంది. సో ఇది అవైలబుల్ లేకపోతే మీరు వాటర్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ 1/2 teaspoon ఆయిల్ వేసి జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోండి. తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. కాసేపు కుక్ అయ్యాక బాయిల్డ్ ఆల్మండ్ మిల్క్ ఆర్ వాటర్ వేసి కాసేపు కుక్ చేయండి. ఇంకా ఇదైతే లాస్ట్ స్టెప్. ఒక 120 grams ఎయిర్ ఫ్రైడ్ చికెన్ బ్రెస్ట్ యాడ్ చేసి ఒక 2 minutes కుక్ చేయండి. నేనైతే ఈ చికెన్ బ్రెస్ట్ని ఒక 15 grams ఆఫ్ యోగర్ట్ అండ్ ఇంకా స్పైసెస్తో మ్యారినేట్ అయితే చేశాను. చికెన్ అయితే చాలా జ్యూసీగా అయితే వచ్చింది. ఇంకా మన టేస్టీ హెల్దీ ఫుడ్ అయితే రెడీ. సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ టైం. ఫస్ట్ మనకి కావాల్సిన రైస్ క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుందాం. సో దానికోసం అయితే నేను వేయింగ్ స్కేల్లో మెజర్ చేసి ప్లేట్లో అయితే యాడ్ చేస్తున్నా. సో ఈ రైస్ నుంచి మనకి మెయిన్ ఎనర్జీ, కార్బ్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రోటీన్ కోసం చికెన్ కర్రీ. టేస్ట్ మిస్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా రైస్ పక్కన చికెన్ యాడ్ చేస్తున్నా. సో ఈ చికెన్ బ్రెస్ట్ నుంచి మనకి హై క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడైతే వెజీస్ టైం. ఫైబర్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఇక్కడే. సో ఇది ప్లేట్లో కలర్ కూడా బాగుంటుంది, మన హెల్త్ కూడా ఇంకా బాగుంటుంది. ఇంకా మీ ప్లేట్లో బ్యాలెన్స్ ఉంటే బాడీ ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటుంది. సో ఫాలో ఫ్లేవర్స్ విత్ సాయ్. టేస్టీ ఫుడ్తో పాటు హెల్త్ అండ్ ప్రాపర్ న్యూట్రిషన్.